2024 ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చినా ఎంతమంది స్టార్ హీరోలు సక్సెస్ కొట్టినా ఆ రికార్డుల్ని కలెక్షన్లను బద్దలు కొట్టి సరికొత్త ట్రెండ్ సెటర్ అయ్యాడు అల్లు అర్జున్. కేవలం కలెక్షన్లతోనే కాదు, కాంట్రవర్సీతో అంతకు మించిన న్యూస్ మేకర్ అయిన అల్లు అర్జున్ పైన స్పెషల్ స్టోరీ. సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియా వైడ్ గా సెన్సేషనల్ అయి న్యూస్ లో హాట్ టాపిక్ అవుతున్న హీరో అల్లు అర్జున్. ఈ మధ్య అల్లు అర్జున్ కంటే కూడా పుష్ప అన్న పేరుతోనే ఎక్కువగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. పుష్ప 2 క్రియేట్ చేస్తున్న మానియా ఆ రేంజ్ లో ఉంది. అందుకే పుష్ప 2 రిలీజ్ అయి 20 రోజులైనా కూడా 1600 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి ఇంకా రికార్డుల్ని సెట్ చేసే రేంజ్ లో పుష్ప 2 కలెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. అవును, పుష్ప సినిమాతో బన్నీ క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంతా ఇంతా కాదు. అసలు బన్నీ కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత. అంతకు ముందు వరకు అందరు హీరోల్లో ఒకటిగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. సౌత్ టు నార్త్ అందరి హీరోలకి సరికొత్త కలెక్షన్ల టార్గెట్లు ఫిక్స్ చేసేశాడు. పుష్పతోనే పాన్ ఇండియా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన బన్నీ పుష్ప 2తో అంతకు మించిన మానియా క్రియేట్ చేశారు. ఎక్కడ చూసినా పుష్ప హవానే, ఏ ఇండస్ట్రీలో చూసినా పుష్ప గురించిన చర్చే. అందుకే పుష్ప 2 రిలీజ్ కి నెవర్ బిఫోర్ క్రేజ్, నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ అయింది. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతకు ముందెప్పుడూ లేనంతగా 12,000 థియేటర్లలో 80 దేశాలకు పైగా పుష్ప 2 రిలీజ్ అయింది. బన్నీ కెరియర్లో ఎన్ని సినిమాలున్నా పుష్పకి మాత్రం స్పెషల్ ప్లేస్. అసలు పుష్పతోనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్పతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్పతోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి ఎదిగాడు. పుష్పతోనే హైయెస్ట్ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే స్థాయికి వెళ్లాడు. అసలు రిలీజ్ కి ముందే 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో అల్లు అర్జున్ కున్న బ్రాండ్ వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. రిలీజ్ అయిన ప్రతి చోట ర్యాంపేజ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది పుష్ప. నాన్ హాలిడే డే రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ తో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి రికార్డులు మొదలుపెట్టిన పుష్ప 2 ఇప్పటి వరకు ఆ రికార్డుల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్లలో బాహుబలి రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసిందంటే పుష్ప 2 క్రియేట్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. RRR ఫస్ట్ డే 223 కోట్ల కలెక్షన్లను కూడా ఓవర్కమ్ చేసేసి ఇండియన్ సినిమాకి సరికొత్త టార్గెట్స్ ఇచ్చేశాడు. నైజాంలో నెవర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేసింది. ఏ సినిమాకి కలెక్ట్ చేయనంతగా ఫస్ట్ డే 25 కోట్ల కలెక్షన్లతో హైయెస్ట్ కలెక్ట్ చేసింది పుష్ప 2. ఫస్ట్ డే దాదాపు 300 కోట్ల కలెక్షన్లతో తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకి రానన్ని ఓపెనింగ్స్ తో రికార్డు క్రియేట్ చేశారు బన్నీ. ఓపెనింగ్స్ బానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినా ఇప్పుడు 1600 కోట్ల ప్లస్ వరల్డ్ వైడ్ కలెక్షన్లతో 2000 కోట్ల మైలురాయిని రీచ్ అవడానికి రెడీ అవుతున్నారు బన్నీ.